హలో హాయ్ గాయ్స్, నేను మీ జిమ్ గురు సాయి. గాయ్స్ మనమైతే ఈరోజైతే మనం పాస్పోర్ట్ అప్లై చేసినాం. మనకైతే మెదక్లో వచ్చింది. మనమైతే ఇప్పుడు బయలుదేరుతున్నాం హైదరాబాద్ నుంచి మెదక్కి. మనకైతే ఆల్మోస్ట్ వచ్చేసి 80 కిలోమీటర్స్. ఇక్కడైతే లొకేషన్ మాత్రం, నేచర్ మాత్రం అదిరిపోయింది. మీరు చూడండి, వ్యూ అయితే చాలా బాగుంది గాయ్స్. నేను చెప్తున్నా, అప్పుడప్పుడు వీకెండ్స్ వచ్చి మీరు కూడా బయట స్పెండ్ చేయండి. మేమైతే బైక్ మీద రైడ్ చేసినాము. నేను మా ఫ్రెండ్ అయితే కలిసి వెళ్తున్నాము బైక్ మీద. ఓకే గాయ్స్, ఇప్పుడైతే మెదక్లో అయితే మేము స్టార్టింగ్ అయితే చర్చి నుంచి స్టార్ట్ అవ్వబోతున్నాము. మాకు ఇంకా టైం ఉంది, టైం స్పెండ్ చేయాలనుకుంటున్నాం మేము మెదక్లో. కాబట్టి మేము ఫస్ట్ చర్చ్కి వెళ్తాం. మెదక్లో చర్చ్ ఫేమస్ ఆల్మోస్ట్, కల్వరి టెంపుల్. మేము వెళ్ళి చూస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక్కడైతే చూడండి లొకేషన్ ఉంది. ఇక్కడ మేము బండి ఆపినాము. లొకేషన్ మాత్రం మామూలుగా లేదు భయ్యా, నిజంగా చెప్తున్నా. ఫార్మింగ్ చూడండి, వాళ్ళు ఎంత కష్టపడతారేమో అని మనకు రైస్ వస్తుంది వాళ్ళు కష్టపడడం వల్ల. ఇక్కడ ఒక్కొక్క లొకేషన్ చూస్తే మాత్రం చాలా బాగా అనిపిస్తుంది బ్రదర్స్, నిజంగా చెప్తున్నా. ఫుల్ నేచర్ దగ్గరికి అయితే రండి గాయ్స్, నిజంగా చెప్తున్నా. ఫారెస్ట్ ఇది. గాయ్స్, లైఫ్ని మాత్రం గోల్డెన్ లైఫ్, ఆపర్చునిటీ అయితే మిస్ చేసుకోకండి. నేచర్తో మాత్రం కనెక్షన్ ఉంచుకోండి. ప్రతి ఒక్కటి చూడండి, మన మెదక్లోనే ఎంత మంచి లొకేషన్స్ ఉన్నాయి. చూస్తుంటే చాలా మంచి ఫీల్ ఉంది. మేము బైక్ మీద రావడం వల్ల ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్తున్నాం, ఎక్కడ పడితే అక్కడ ఆపుతున్నాం. లొకేషన్ మాత్రం చాలా బాగుంది. ఇది నాకు తెలిసి అయితే ఎప్పుడో పురాతన కాలం అయింది నాకు తెలిసి. చూడండి ఒక్కొక్కటి మీకు ఎలాగ అనిపిస్తున్నాయి. కొండలు చూడండి, అక్కడ వ్యూ చూడండి ఎంత బాగుందో. లైఫ్ని మాత్రం మిస్ చేసుకోకండి, మంచిగా ఎంజాయ్ అయ్యండి లైఫ్ని అయితే. గాయ్స్, మనమైతే చర్చ్ లోపలికి అయితే ఎంట్రీ ఇచ్చేసాం. మెదక్లో ఇదే పెద్ద చర్చ్. మెదక్లో అయితే పెద్ద చర్చ్ ఏదంటే ఇదే గాయ్స్. ఆల్మోస్ట్ చాలామంది చెప్పే చర్చ్ ఏదంటే ఇదే. భయ మనమైతే చర్చ్ లోపలికి అయితే ఎంట్రీ అయితే ఇస్తున్నాం. గాయ్స్, మనమైతే చర్చ్లోకి అయితే ఎంట్రీ ఇచ్చేసినాం మెదక్లో. గాయ్స్, ఇక్కడైతే చాలా పీస్ఫుల్ ఉంది, చాలా సైలెన్స్ ఏరియా ఉంది. గాయ్స్, లోపల అయితే ప్రేయర్ అయితే అవుతుంది. మనమైతే చర్చ్ లోపలికి ఎంట్రీ ఇస్తున్నాం. గాయ్స్, నేనైతే ఇగో మన మెదక్ చర్చ్ నుంచి ఏడుపల్లి దగ్గరికి వచ్చాము. ఏడుపల్లి అయితే ఆల్మోస్ట్ మెదక్ నుంచి ఏడుపల్లికి 15 కిలోమీటర్స్. మన అమ్మవారి టెంపుల్. ఇక్కడైతే మనం డ్యామ్ దగ్గర ఉన్నాం. డ్యామ్ దగ్గర లొకేషన్ చూడండి గాయ్స్, ఎంత బాగుందంటే మీకు ఆ వ్యూ కూడా చాలా మంచిగా ఉంది. వాటర్ కానీ చాలా నిండున్నాయి. ఇక్కడైతే అసలు ఉండిపోవచ్చు గాయ్స్. ఇక్కడైతే అంతా పీస్ఫుల్ ఉంది. ఇక్కడైతే చాలా సైలెన్స్ ఉంది ఏరియా కూడా. చూడండి అవి బర్డ్స్ కానీ లొకేషన్ కానీ చాలా బాగుంది. గాయ్స్, ఎవ్వరు మిస్ కాకండి, ప్రతి ఒక్కరు రావాలి. ప్రతి ఒక్కరు ఈ లొకేషన్ అయితే మిస్ కాకండి. ఏడుపల్లి అయితే రావాలి. మన హైదరాబాద్ తెలంగాణలో మాత్రం కంపల్సరీ ప్రతి ఒక్కరు రండి ఏడుపల్లికి అయితే. నేనైతే ఒకటి సజెషన్ ఇస్తాను. గాయ్స్, మనం అయితే టెంపుల్ దగ్గరికి వచ్చేసాం. గాయ్స్, మనమైతే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. మంచి దర్శనం చేసుకున్నామని.
మనమైతే ఏడుపాయల రోజు సారీ మనమైతే గుడి లోపలికి అయితే వచ్చేసాం. పైకి వచ్చాము కొండపోతమ్మ తల్లికి. కొంచెం వెంకలు జరగదు. ఇందులోనే ఏడుపాయల టెంపుల్లోనే అమ్మవారు పరశురాముడు ఉంటాడంట. సో మనం కొండల మధ్యలోకి వెళ్తున్నాం. ఫైన్. ఇప్పటివరకు అయితే నేను ఎప్పుడు రాలేను, ఫస్ట్ టైం వస్తున్నా. పరశురాముడు ఇక్కడ ఉంటాడంట. గాయ్స్ అందరూ ఆ గుడిలోకి అందులోకి వెళ్తుర్రు. పరశురాముడు ఇక్కడ ఉంటారంట. మనమైతే ఎప్పుడు రాలేము, ఫస్ట్ టైం వస్తున్నాము. గాయ్స్ మనమైతే మీదకి వచ్చినాము పాస్పోర్ట్ వెరిఫికేషన్ కోసము. మనకైతే వెరిఫికేషన్ తప్పని తేలింది. మనకైతే మీరు నమ్ముతారో నమ్మరో మళ్ళీ రీఅప్లై చేయమన్నాడు పాస్పోర్ట్. నేనైతే ఫుల్ సాడ్గా ఫీల్ అయినా, కాకపోతే వచ్చినందుకు ఫుల్ ఎంజాయ్ చేసిన గాయ్స్. నేనైతే ఈరోజు మంచి అమ్మవారిని దర్శనం చేసుకున్నా, దాంతోపాటు టెంపుల్కి వెళ్ళాను, దాంతోపాటు చర్చికి వెళ్ళాను, దాంతోపాటు ఆ డ్యామ్ అవన్నీ తీసుకున్నా. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. కాకపోతే ఇంకోసారి వెళ్తా. ఇప్పుడు ఎవరైతే నాకు రిజెక్ట్ చేసిండ్రో అతని దగ్గరికే నేను వెళ్ళి మళ్ళీ నా పాస్పోర్ట్ అప్లై చేసుకుంటా చూడండి. కాకపోతే ఈరోజు అయితే చాలా ఎంజాయ్ చేశాను నిజంగా, సీరియస్లీ.